ఎప్పుడైనా సరే ఓ సమస్య పరిష్కరించలేని అసమర్థత ఉన్నప్పుడు, లేదంటే కనుక ఆ సమస్యకి మనమే కారణం అని తెలిసినప్పుడు, మన వాళ్ళే కారణం అని తెలిసినప్పుడు సరి చేసుకోవడం మానేసి అధికారంలో ఉన్నోళ్ళు దాన్ని డ్రామా ఆడితే ఎట్లుంటుంది అనడానికి సాక్ష్యం ఇది. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆవిడ అతిషి ఎవరంటే ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రి, కేజ్రీవాల్ తర్వాత ఆ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఇతనే ఈ అదితి పక్కన కనబడుతున్నటువంటి మనిషి. ఇతను ఎవరయ్యా అంటే 60 లక్షల రూపాయలు నెలకి డబ్బులు కట్టించుకుంటున్నటువంటి మాఫియా. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే డివోలి ఇతను ఆ ప్రాంతంలో వాటర్ ట్యాంకుల నుంచి, వాటర్ ట్యాంక్ యజమానుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని స్వయంగా వాటర్ ట్యాంక్ యజమానులు ప్రకటించారు. ఏంటయ్యా అంటే 20 వాటర్ ట్యాంకర్ ఓనర్లు కలిసి బయటకు వచ్చి జర్వల్ అనేటువంటి ఇతని పేరు వచ్చేటప్పటికి 20,000 రూపాయలు చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నాడట. ఒక్కొక్క వాటర్ ట్యాంక్ వాళ్ళు నెలకి 20,000 అతనికి ఇవ్వాలట. ప్రతి ట్రిప్కి 500 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నాడట కొన్ని చోట్ల. టోటల్గా 60 ట్యాంకర్లు ఈ విధంగా కడుతున్నాము, 60 లక్షల రూపాయలు డబ్బులు కడుతున్నాము. ఒక్కొక్కళ్ళు 60 ట్యాంకులు ఉన్నాయట, వాళ్ళందరూ డబ్బులు కడుతున్నారు. ఇది ఇప్పుడు అతన్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ తరపున మంచినీళ్ళ సమస్య కారణం కేంద్రం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ ప్రకాష్ జర్వాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఫ్రమ్ డియోలి ఇప్పుడు అతని గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.